దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఏకీభవించిన మీ అందరికీ కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి? ఈ నూతన సంవత్సరము ప్రార్థనా జీవితము ఎలా ఉంది? మనం గడిచినటువంటి సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఎక్కడ మనం వెనుకబడి ఉన్నామో, దేవునితో నడవడానికి ఎక్కడ కొంచెము వెనుకడుగు వేస్తూ ఉన్నామో, ఏ పరిస్థితుల్లో మనము దేవునికి దగ్గరగా లేకుండా ఉన్నామో వాటన్నిటినీ పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా మన తప్పులను సరిదిద్దుకుంటూ దేవుని హత్తుకొని ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథములో 6వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనము చూడగలం. అపోస్తలుడు అంటే ప్రభు చేత, దేవుని చేత పంపబడిన వారు. వారు తమ దగ్గర ఉన్నటువంటి శిష్యులను పిలిచి ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? మనం లేఖనంలో చూచినట్లయితే 2వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, మేము దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం మానేసి రొట్టెలు పంచటము, ఆహారం పంచిపెట్టడము, బల్లల దగ్గర పరిచర్య చేయటము మాకు ప్రాముఖ్యమైనటువంటి విషయము కాదు. కాబట్టి మీలో కొంతమందిని కొన్ని లక్షణాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఆత్మతో జ్ఞానముతో నిండుకున్నటువంటి వారుగా ఉన్నటువంటి వారిని 7 ఏర్పాటు చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఆ 7 వారిలో మనం చూసినట్లయితే 5వ వచనంలో వారి పేర్లు వ్రాయబడ్డాయి కదా. ఆ పేర్లలో మొట్టమొదటి పేరు స్టెఫను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్టెఫను ఆ 7 మొట్టమొదటి వానిగా ఉన్నాడు. స్టెఫను ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడు? నేడు మనం ధ్యానం చేసుకుందాం. ఈ స్టెఫను ఏ రీతిగా దేవుని సన్నిధిలో తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఎలాగా అడుగులు వేశాడు, ఎలాగ నడిచాడు? ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఎందుకు పర్టికులర్గా 7 ఇక్కడ ఉన్నటువంటి వారిలో స్టెఫను గురించి మనం నేర్చుకోవాలి అంటే, వ్రాయబడినటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి వారిలో అందరూ స్టెఫనులాగా ప్రభువుని అంటి పెట్టుకున్నటువంటి వారుగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఉద్దేశాలను నెరవేర్చిన వాడుగా లేరు మిగిలినటువంటి వారు. ఉన్నవారిలో స్టెఫను మాత్రమే శ్రేష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే స్టెఫను గురించి మనము ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనము మొట్టమొదట చదివినట్లయితే, ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. ప్రియ దేవుని బిడ్డలారా, స్టెఫనుకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఇక్కడ మొట్టమొదట మనం చదువుకుందాం, మనం నేర్చుకుంటా ఉన్నాం. స్టెఫను ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి అభిషేకించబడినటువంటి వాడుగా స్టెఫనును గురించి ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూచినట్లయితే నేటి దినాలలో కూడా సంఘాలలో, మందిరాలలో పెద్దలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపు మెయిన్ లైన్ చర్చెస్లో కానీ కొన్ని కమిటీల చేత ఏర్పాటు చేయబడినటువంటి మందిరాల్లో సంఘ పెద్దలు అనేటువంటి పేరు, ఆ మాట, ఆ పదం మనం వింటూ ఉంటాం. వారిని ఎన్నుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వారు అలా ఎన్నిక కాబడుతున్నటువంటి వారికి కొన్ని లక్షణాలు అనేటువంటివి
చాలా చాలా అవసరము వాక్య ప్రకారంగా. కానీ వాక్య ప్రకారంగా ఇక్కడ స్టెఫనును ఎన్నిక చేసుకున్నప్పుడు స్టెఫను ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడుగా, నిండినవాడుగా ఉన్నాడు. అంటే వారి యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలతోటి కలిసి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది, స్టెఫనుని ఎన్నుకోవటంలో దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చేటువంటి వాడుగా స్టెఫను జీవితం ఉన్నదా అనేటువంటిది దేవుడు చూసేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ నేటి దినాల్లో ఆ పరిస్థితే కనిపించటంలా. పొలిటికల్ లీడర్స్ లాగానే ఈ సంఘ పెద్దలు కూడా మారిపోతూ ఉన్నారు. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికైనా నా మాట కొంచెం బాధ కలిగించవచ్చేమో, కానీ ఇది వాస్తవమైనటువంటి మాట. మీరు వెళుతున్నటువంటి మందిరంలో ఇది లేకపోవచ్చు, కానీ కొన్ని మందిరాల్లో ఉన్నాయి. మీ బంధువులను, స్నేహితులను మీరు అడగండి, వారు చెప్తారు ఆ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఆ సంఘం ఎలా ఉన్నది. పాస్టర్ గారు ఒక 5 నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్తుంటే వెనకాల కూర్చొని వాళ్ళు టైం చూపిస్తూ ఉంటారు, పాస్టర్ గారండి అంటూ ఉంటారు. అంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినటువంటి సేవకుడు ప్రకటన చేస్తూ ఉంటే, ప్రచురము చేస్తూ ఉంటే ఆటంకం కలుగుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని మాటలకు ఆటంకం కలుగజేస్తాడా? చేయడు. కానీ స్టెఫను ఎలా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడుగా స్టెఫను భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 55వ వచనంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉన్నట్లుగా రాయబడింది. చదువుతున్నాను చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై, ఎవరు అంటే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండినవాడుగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరెలా ఉన్నారు? ఒకవేళ మీరు సంఘ పెద్దగా ఉంటే, పరిచర్య చేసేటువంటి పరిచారకునిగా మీరుంటే, ఆ సంఘ పెద్దకు పేరు ఏదైనా పెట్టండి, కమిటీ మెంబర్గా ఉండండి. కానీ మీకున్నటువంటి లక్షణం ఏంటి? దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి అనుభవంలో ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వారుగా మీరున్నారా? మీ సంఘంలో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము స్టెఫనును బట్టి మనము సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడుగా, నిండిన వాడుగా స్టెఫను ఉన్నాడు. మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే జ్ఞానముతో నిండినవాడు. స్టెఫను ఎలాంటి వాడుగా ఉన్నాడంటే జ్ఞానముతో నింపబడ్డాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఈ యొక్క అపోస్తలులు శిష్యులతో అంటున్నటువంటి మాట, సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనండి. ఎంతమందిని ఏర్పాటు చేసుకోమంటున్నాడు అంటే 7 ఏర్పాటు చేసుకోండి. 7 అనేటువంటిది సంపూర్ణతకు సాదృశ్యం. బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా 7 అంటే సంపూర్ణత. సంపూర్ణులుగా ఉన్నటువంటి వారిని మీరు ఏర్పాటు చేసుకోండి. అలానే వాళ్ళు ఎలా ఉండాలి? ఆత్మతో నింపబడాలి, 2 జ్ఞానముతో నింపబడాలి. అంటే వారు ఈ లోకరీతిగా చదివినటువంటి చదువును బట్టి వారికి వచ్చినటువంటి జ్ఞానము కాదు, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే వాక్యమును తమ హృదయంలో నింపుకున్నటువంటి అనుభవంలో ఉంటారో, వాక్యముతో పరిచయమును కలిగినటువంటి అనుభవంలో ఉంటారు, వాక్యమును ఎరిగిన వారుగా, వాక్యమును గ్రహించిన వారిగా, వాక్యమును క్రమముగా చదువుతున్న వారిగా ఉన్నటువంటి వారికి, వాక్యమును జాగ్రత్తగా వినేటువంటి వారికి దేవుడు ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకంలో PhD చేసిన వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేరు.
స్కాలర్స్గా ఉన్నవాళ్ళు, రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉంటా ఉన్నాయి. లోకం అలా ఉంది. కానీ జ్ఞానముతో నింపబడాలి. దేవుని యొక్క జ్ఞానముతో, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానముతో మీరు నింపబడాలి. అందుకే స్కాలర్స్ చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఏదైనా బైబిల్ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు, ఎవరిని విమర్శించటంలా తెలియజేస్తా ఉన్నా, వాళ్ళు దేవుని యొక్క వర్తమానము చెప్పినప్పుడు అది ఒక రకంగా ప్రజల జీవితంలో, ఆ మాటలు విన్నటువంటి వారి జీవితంలో పనిచేస్తుంది. ఏ మాత్రము ఏ ట్రైనింగ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఏ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వాళ్ళు వర్తమానం విడుదల చేస్తూ ఉంటే అది ఎదుటి వారి యొక్క హృదయంలో అది పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వారు తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని కన్నీరు విడిచి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడేటువంటి వాళ్ళుగా ఉంటారు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవునికి తమ జీవితాలను సమర్పించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి చెడు వ్యసనాలు లేకుండా ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి లోకాన్ని సిలువ వేసుకొని దేవునికి అప్పగించుకొని వాళ్ళు దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నారు. దేవుని మాట ప్రచురం చేస్తూ ఉన్నారు. అది దేవుని యొక్క కార్యము జరగటానికి ఒక మూల కారణంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జ్ఞానముతోటి స్టెఫను భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే స్టెఫను పరిచర్యను గురించినటువంటి ఒక మాట మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఏమంటా ఉన్నది దేవుని యొక్క వాక్యము అంటే, మాటలాడుట యందు అతడు అగబరచిన జ్ఞానమును. ఎవరు మాట్లాడుతున్నప్పుడు అంటే స్టెఫను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ స్టెఫను మాట్లాడుతున్నటువంటి ఈ సమయమున అతడు చూపించినటువంటి జ్ఞానము, అతడు మాట్లాడుతున్నటువంటి పద్ధతి, అతడు ఉపయోగించినటువంటి ఆ పదజాలము, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇతరులకు ఆశ్చర్యం కలుగజేసేవిగా ఉన్నాయి. అతన్ని ప్రేరేపించినటువంటి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ స్టెఫనుని ఎలాగ మాట్లాడాలో నేర్పించి, స్టెఫనుకు పరిశుద్ధాత్మ దేవుడు మాటలను నోటికి అందించి, ఈ మాట మాట్లాడు స్టెఫెన్ అన్నట్లుగా ప్రేరేపించబడినప్పుడు స్టెఫెను ధారాళంగా ప్రజల మధ్యలో బోధించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కులు వరదవలే స్టెఫెను నోట నుండి ప్రవహించడం ప్రారంభించాయి. అతడు చూపించినటువంటి ఆత్మను, అతడు చూపించినటువంటి జ్ఞానమును వాళ్ళు ఏం చేశారంట? ఎదిరింపలేకపోయారట. అంటే ఎదిరించడానికి కొంతమంది ప్రయత్నం చేశారు, ఆటంకం పరచడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేటి దినాల్లో జరుగుతూ ఉంది కూడా ఇదే. దేవుని యొక్క వాక్యము ఎక్కడైతే ధారాళంగా అభిషేకించబడినటువంటి వర్తమానము విడుదలవుతూ ఉందో, వారు ప్రవక్తలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, కాపర్లు కానివ్వండి, సువార్తికులు కానివ్వండి, ఎవరైనా సరే వర్తమానము విడుదల చేస్తే వారిని ఆటంకపరిచేటువంటి వాళ్ళు లోకములో అన్యులు కాదు, విశ్వాసులే, కాపరులే, పరిచర్య చేస్తున్నటువంటి వారే తప్పుడు తీర్మానాలతోటి వారు సంఘాన్ని గలిబిలి చేస్తున్నటువంటి దినాలలో నేడు మనం చూస్తూ ఉన్నాం, మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు వింటా ఉన్నాం. కొంతమంది అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు భాషలు ఇచ్చాడు, మేము మాట్లాడుతున్నాం, మాకు ప్రవచన వాక్యం ఇచ్చాడు, మేము ప్రవచనిస్తున్నాం అంటే, కొంతమంది ఏమంటారంటే అసలు భాషలు ఎక్కడ ఉన్నాయండి, వాళ్ళు మాట్లాడేది వాళ్ళకే అర్థం కావట్లా అని దానిని తప్పుపడతా ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడి మనం జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరుగుతుంది. మేడగదిలో జరిగినటువంటి సందర్భము మనం మర్చిపోతా ఉన్నాం. ఒకే బైబిల్ చదువుతున్నారు, ఒకే వాక్యం చదువుతున్నారు, కానీ
ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాక్యాన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. అంటే అది దేవుని తప్పు కాదు, కానీ అపవాది వారిని ప్రలోభ పెడతా ఉన్నాడు. జాగ్రత్త ప్రయోజనం బిడ్డలారా. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించకపోతే అభిషేకం కొరకు కనిపెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. నీవు ఆ స్థితిలో ఉండకూడదు, నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువా, కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు లేడంటున్నారు, భాషలు లేవంటా ఉన్నారు, అన్య భాషలు ఏంటి గందరగోళంగా ఉన్నాయి, ఇవి లేవంటున్నారు. కానీ లేఖనాలు కొన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అవి ఉంటే నాకు వాటిని అనుగ్రహించు, నేను ఆత్మతో నింపబడాలి, భాషను నేను మాట్లాడాలయ్యాలి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు వాటిని, ఆ వరాన్ని అనుగ్రహించాలంటే ఆయన అనుగ్రహించి నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నాడు ఇక స్టెఫను. నువ్వు అలాగే ఉంటే నిన్నెవరు ఎదిరించలేరు. మూడవదిగా మనం చూస్తే స్టెఫను ఎలా ఉన్నాడంటే మంచి పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురిని ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు. ఆ 7గురిలో స్టెఫన్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. అంటే స్టెఫన్ ఎలాంటి వాడు? మంచి పేరు పొందినటువంటి వాడు. కానీ నేటి దినాల్లో మాకు మంచి పేరొద్దు అనుకుంటున్నారు ప్రజలు. మాకు గొప్ప పేరు కావాలి. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా గొప్ప పేరు కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. గొప్పగా ఉండాలనేటువంటిది మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు. మనము అలాగే ఉండాలి అని దేవుని సన్నిధిలో కూడా మనం అదే ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ లేఖనములో మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 2వ వచనము, మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుపడి ఉన్నారు. పిల్లలను గొప్పవారిగా చేస్తే వాడు ఎలా ఉన్నారంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మంచి చెడు అనేటువంటి విచక్షణ కోల్పోతూ ఉన్నారు. తిరుగుబాటుతనం, దేవుని మీదే తిరుగుబాటుతనం. తల్లిదండ్రుల మీద తిరుగుబడుతున్నారు కదా బిడ్డలు, లేరా? ఉన్నారు. నేటి దినాల్లో చాలామంది యవ్వనస్తులు ఎలా అయిపోతున్నారో తెలుసా? మీ కుటుంబాల్లో ఉన్నారేమో, మీ బంధువులు స్నేహితుల్లో ఉన్నారేమో. ఆలోచన చేయండి. వారు అడిగినటువంటిది కొనివ్వకపోతే, వారికి త్రాగుడుకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు తల్లిదండ్రులను తిరుగుబాటు చేసి వారిని హింసించి కొడుతున్నటువంటి వారు ఉన్నారు. తండ్రిని కొట్టినటువంటి కుమారుడు అనేటువంటి న్యూస్ మనం వింటా ఉన్నాం నేటి దినాలు. ప్రియదేవుని బిడ్డలారా, తిరుగుబాటు కారణం ఏంటంటే వారిని గొప్పవారిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. కానీ మంచివాడు, మంచితనము కలిగినటువంటి పేరు కలిగినటువంటి వాడు స్టెఫను భక్తుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మరొక మాట మనం చూసినట్లయితే స్టెఫను ఎలాంటి వాడుగా ఉన్నాడంటే కృపతో నిండినటువంటి వాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై. చూసారా? దేవుని యొక్క కృపతో స్టెఫను నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. నేటి దినాల్లో దేవుని యొక్క కృప నీ మీద ఉండబట్టే, దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి ఉండబట్టే నువ్వు బ్రతికి ఉన్నావు. లేకపోతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి నడకను బట్టి, దేవుని మీద నువ్వు చేస్తున్నటువంటి తిరుగుబాటును బట్టి, నీ తల్లిదండ్రుల మీద నువ్వు చేస్తున్నటువంటి తిరుగుబాటును బట్టి, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నువ్వు నడుస్తున్న నడకను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలను బట్టి, ఈ లోకంలో నేను ఫ్రీడంగా ఉండాలి, నేను ఫ్రీ, లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నా కాబట్టి నా ఇష్టానుసారంగా నేను ఖర్చు పెట్టుకుంటా, ఎందుకు నాకు ఈ డబ్బులు, నేను ఎంజాయ్ చేయాలి అని చాలామంది క్లబ్బులకు వెళ్తూ ఉన్నారు.
మెట్రోపాలిటన్ సిటీస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, కోల్కతా, ఢిల్లీ, మెడ్రాస్, ముంబై ఇటువంటి ప్రాంతాలలో, వేరే దేశాలలో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీకెండ్కి మాకు ఈ 2 రోజులు సెలవండి, శనివారం ఆదివారం, కాబట్టి మేము క్లబ్కి వెళ్ళాలి, పబ్కి వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి, తాగాలి, మత్తు పదార్థాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. అటువంటి దినాల్లో నువ్వు ఉన్నావు, ఆ పరిస్థితుల్లోనే నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఇంకా బ్రతికున్నావంటే 2025వ సంవత్సరం అయిపోయింది, నూతన సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడంటే అది నీకున్నటువంటి తెలివి కాదు, నీకున్నటువంటి జ్ఞానము, నువ్వు తీసుకుంటున్నటువంటి హెల్త్ కేర్, నువ్వు వాడుతున్నటువంటి ఆ యొక్క హెల్తీ ఫుడ్ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాల. కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృపే నిన్ను నడిపిస్తూ ఉంది. అందుకే నువ్వు ఈ రకన సజీవునిగా ఉన్నావు. ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. యవనస్తులకు నా మాటలు వాళ్ళకు తలకెక్కకపోవచ్చు, వాళ్ళ మైండ్లో ఎక్కకపోవచ్చు, కానీ ఆలోచన చేయండి, తప్పేం లేదుగా. ఒక నిమిషం ఆలోచన చేయండి. మీరు పడుకున్నప్పుడైనా ఆలోచన చేయండి, నా జీవితం ఎలా ఉంది, నేను విచ్చలవిడిగా బ్రతుకుతా ఉన్నా, గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ సర్కిల్ ఉంది, మంచి కార్ ఉంది, మెట్రోపాలిటన్ సిటీస్లో నేనున్నా, అమెరికాలో నేను జాబ్ చేస్తూ ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, దుబాయ్లో లక్షలు నాకు వస్తూ ఉన్నాయి. కానీ ఈ లోకం వరకు అది బాగానే ఉంది. నేను చనిపోతే, నా ప్రాణం పోతే నేను ఎక్కడికి వెళతాను? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఒక్క నిమిషము ఆలోచన చేస్తే మీ జీవితం మారిపోతుంది. మీ జీవితాలు దేవునికి సమర్పించుకుంటే అవి ఉన్నతమైన స్థితిలో ఉంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్టెఫను కృపతో నింపబడినవాడు. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉన్నప్పుడే, కృపాకాలంలో నువ్వు ఉన్నప్పుడే నీ జీవితమును దేవునికి సమర్పించుకోండి. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే, స్టెఫను సువార్త ప్రకటన చేశాడు. స్టెఫనుకు ఉన్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే సువార్త ప్రకటించాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయములో 2వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, స్టెఫను కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క 2వ అధ్యాయం అంతా ఒక విస్తారమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి ప్రకటన, సువార్తను ప్రకటించాడు. ఎన్నో మాటలు, మోషే జీవితంలో జరిగినటువంటి మాటలు, నిర్గమకాండంలో జరిగినటువంటి మాటలు, ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా ప్రజల జీవితంలో జరిగినటువంటి సందర్భం అంతా పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫనుకు అందించినప్పుడు ఆయన ప్రకటన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఎన్నో మాటలు మీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి మీరు వీటిని ప్రార్థనాపూర్వకంగా చదవండి. గ్రహించలేనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరే వినటానికి సిద్ధపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సువార్త ప్రకటన స్టెఫను జరిగించిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే, స్టెఫను జీవితంలో అతడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే శత్రువులను సైతము క్షమించినటువంటి వాడు. స్టెఫనుకు ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణము శత్రువును క్షమించినటువంటి ఆ గుణము కలిగిన వాడు. ఏంటి ఆ యొక్క సందర్భం అంటే, ఈ 6వ అధ్యాయం 8వ వచనం మనం చదివేశాము ఆల్రెడీ. ఇప్పుడు 7వ అధ్యాయము 60వ వచనం మనము అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 60వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను.
ఎవరి మీద అంటే స్టెఫనుని రాళ్లతో కొట్టినటువంటి గుంపు అక్కడ ఉన్నది. స్టెఫనుని చంపడానికి రాళ్లతో కొట్టి హింసించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. స్టెఫన్ ఇప్పుడు ఏం చేస్తాడంటే, నన్ను వాళ్ళు రాళ్లతో కొట్టారు ప్రభు, నీ పని చేస్తాంటే వాళ్ళని శిక్షించు అని ప్రార్థన చేయాల. కనీసం తన మనసులో కూడా అనుకోవాలా, వాళ్ళు తెలియక చేశారు ప్రభు, వారిని క్షమించు, వారిని మన్నించు అని గొప్ప మనసును కలిగి, దేవుని యొక్క మనసును కలిగి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారిని కూడా ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఏమన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని తన చుట్టూలా ఉన్నటువంటి వారిని, తనను గాయపరిచినటువంటి వారిని, కొరడాలతో కొట్టినటువంటి వారిని, మేకులు కొట్టబడినటువంటి ఆయన మేకులు కొట్టినటువంటి వారిని, తల మీద ముండ్ల కిరీటం పెట్టినటువంటి వారు, బెత్తాలతో కొట్టబడిన వారు, ఎవరైతే పిడుగుద్దులు గుద్దారో వారిని, గడ్డం పెరికివేసిన వారందరినీ క్షమించు ప్రభువా అని దేవుణ్ణి ప్రభు ఎలాగే వేడుకున్నారు, స్టెఫన్ కూడా అదే మనసు కలిగి వేడుకున్నారు. నీ శత్రువును నువ్వు క్షమించగలుగుతున్నావా? ప్రియదేవుని బిడ్డారా, స్టెఫను జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి మాట, శత్రువులను సైతము క్షమించేటువంటి ఆ గుణమును మనము కలిగి ఉండాలి, ఆ ప్రేమను కలిగి ఉండాలి, అటువంటి కృప మనము కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. ఈ లక్షణము స్టెఫను కలిగి ఉన్నాడు. నేటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నేర్పిస్తా ఉన్నాడు. నేర్చుకుందామా? చివరిగా స్టెఫను హతసాక్షిగా మారిపోయాడు. 7వ అధ్యాయము 59వ వచనము 60వ వచనములో మనం చూస్తే, ప్రభువును గూర్చి మొరపెట్టుచు స్టెఫన్ అంటున్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారతనిని రాళ్లతో కొట్టిరి, అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్టెఫను తన యొక్క ఆత్మను దేవునికి సమర్పించుకొని హతసాక్షిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేటి దినాల్లో నువ్వు క్షేమంగా ఉన్నావు, క్రైస్తవునిగా ఉన్న క్షేమంగా ఉన్నావంటే దేవుని కృప, దేవుని ప్రేమ. ఒకవేళ నీ పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటే నువ్వు దానికి లోబడాలి. నీ పరిచర్యలో కొంత హింస అనేటువంటిది ఎదుటి వ్యక్తులు కలుగు చేస్తే నువ్వు లోబడాలి. నిన్ను గాయపరిస్తే లోబడాలి, నీ హృదయాన్ని గాయపరిచినా లోబడాలి. హతసాక్షిగా స్టెఫను తన చావుని దేవుడు అనుగ్రహిస్తే దానిని పొందుకున్నాడు. నీ జీవితం ఎలా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా? దేవునికి లోబడండి. స్టెఫను గురించి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు, వాటిని మీ జీవితంలో సరిచూసుకొని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. ఈ మాటలు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ మాటలు మేము వినడానికి సమయం ఇచ్చారు, వాటిని మా హృదయాలలో గ్రహించుకొని నాయన వాటితో మా జీవితాలను మేము సరిచేసుకొని వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకోవడానికి కృప చూపించండి. చేరి వచ్చినటువంటి వారందరినీ, ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారో, ఎవరైతే ప్రభువనైనా వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు, ఎవరైతే అనేకమైనటువంటి ప్రభువ ఆర్థిక ఇబ్బందులతోటి, వ్యాపారంలో నష్టములతోటి, ప్రభువనైనా ఉద్యోగములో సమస్యలతోటి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నారో ప్రతి సమస్య నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన. మీరు వారికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేసి మీ రాజ్యానికి వారసులుగా చేయమని, అటువంటి నడతను వారికి దయచేయమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ యేసే నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, స్పాన్సర్ చేసిన బిడ్డకు, కుటుంబానికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.